హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బల్గం టీవీ. నేను మీ శ్రవంతి. సో రాజన్న సిరిసిల్ల జిల్లాకి రైలు అయితే రాబోతుంది. ఎన్నో ఏళ్ల కల్లా సాకారం కాబోతుంది. ప్రజెంట్ మన సిరిసిల్లాలో రైల్వే స్టేషన్ లో ఉన్నామండి. సో ఈ రైల్వే స్టేషన్ అంటే రైలు అనేది హైదరాబాద్ నుంచి వెమ్లవాడ వరకు కూడా కొనసాగుతుంది. అక్కడ నుంచి కరీంనగర్ వరకు కూడా కొనసాగుతుంది. సో వెమ్లవాడ అనగానే మనకు దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం గుర్తుకొస్తుంటుంది. శ్రీ రాజరాజేశ్వర దేవస్థానానికి చాలా మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు. ఏ రాష్ట్రాల నుంచి అంటే చాలా రాష్ట్రాల నుంచి వస్తుంటారు. కానీ వారికి రోడ్డు మార్గం ద్వారా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక మీదట మాత్రం అలాంటి ఇబ్బందులు లేకుండా మనకైతే రైలు అయితే రాబోతుంది. సో ప్రజెంట్ మనం ఇప్పుడు రైల్వే స్టేషన్ లో ఉన్నాము. ఇంకా పనులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. మరి పనులు ఎక్కడి వరకు వచ్చినాయో కూడా మన దగ్గరుండి కూడా వీక్షిద్దాము. కానీ చాలా మంచిగా అనిపిస్తుందండి నిజంగా. పచ్చని పొలాల మధ్యలో నుంచి అయితే ఈ రైల్వే లైన్ అయితే స్టార్ట్ అయ్యింది. ఇంకా కంప్లీట్ అయితే కాలేదు. ఇంకా పనులు అనేటివి కొనసాగుతూ ఉన్నాయి. సో అవి పనులు ఎక్కడి వరకు వచ్చినాయి, మరి ఈ రైల్వే స్టేషన్ గురించి కూడా మనం పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కానీ చాలా సంతోషకరమైన వార్త, కొన్ని ఏళ్ల కళ ఇదైతే నెరవేరబోతుంది. సో చాలా మంది కూడా భక్తులు వస్తుంటారు. అలాగే ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళాలంటే కూడా దాదాపుగా 4 గంటల ప్రయాణం కొనసాగుతుంది. కానీ ఇక మీదట 1 అవర్ 2 అవర్ లోనే మనం హైదరాబాద్ వరకు చేరుకోవచ్చు. అంటే రహదారి పన్ను అంటే రహదారి వెళ్ళేవారు, రోడ్డు మార్గం ద్వారా వెళ్లే వారికి అయితే చాలా కష్టంగా ఉంటుండేది. ప్రయాణం కొనసాగించాలన్నా కూడా దాదాపుగా 4 గంటల సేపు ప్రయాణం కొనసాగించాలన్నా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. కానీ ఇక మీదట అలాంటి ఇబ్బందులు లేకుండా మన సిరిసిల్లకే రైలు రావడం చాలా ఆనందకరమైన విషయం అని చెప్పొచ్చు. సో ప్రజెంట్ మనం ఇప్పుడు రైల్వే స్టేషన్ లో ఉన్నాము. ఇక్కడ ఎక్కడి వరకు పనులు వచ్చినాయని కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సిరిసిల్ల రైల్వే స్టేషన్, అలాగే బస్వాపూర్ లో రైల్వే స్టేషన్ పూర్తి. అప్పటికే చిన్న కోడూరు వరకు ట్రయల్ రన్ కూడా టెస్ట్ అయితే చేశారు. జిల్లాలో శరవేగంగా రైల్వే ట్రాక్ నిర్మాణం కూడా కొనసాగుతుంది. భూసేకరణ పూర్తి.
సో ఈ 12 గ్రామాల్లో అయితే రైల్వే లైన్ కొత్తగా 162 కిలోమీటర్ల ట్రాక్ నిర్మాణం అయితే కొనసాగించారు. సో గోపాలరావుపల్లె నిర్మాణంలో ఉన్న రైల్వే స్టేషన్ ఒకసారి కూడా మనం చూడొచ్చు. జిల్లా ప్రజల చిరకాల వాంఛ త్వరలోనే నెరవేరబోతుంది. ఏళ్లుగా ఎదురు చూస్తున్న రైలు కూత మరికొద్ది రోజుల్లోనే జిల్లాలో వినిపించనుంది. ఇప్పటికే సిరిసిల్ల రైల్వే స్టేషన్ పనులు తంగల్పల్లి మండలం గోపాలరావుపల్లె శివార్లో కొనసాగుతున్నాయి. గత ఏడాది సిద్దిపేట జిల్లాలో ట్రయల్ రన్ పూర్తయిన విషయం తెలిసిందే. సర్దాపూర్ రైల్వే స్టేషన్ నుంచి మందపల్లి, పెద్ద కోడూరు, చిన్న కోడూరు, మాచాపూర్ మీదుగా రైలు ట్రయల్ రన్ జరిగింది. జిల్లాలో సాగుతున్న రైల్వే లైన్ నిర్మాణం 350 కోట్లతో అయితే ఈ పనులైతే ప్రారంభం కాబోతుంది. కేంద్ర ప్రభుత్వం రైల్వే లైన్ నిర్మాణానికి బడ్జెట్ లో 350 కోట్లు కేటాయించడంతో పనులు పట్టాలు ఎక్కాయి. తంగల్పల్లి మండలం పరిధిలోని గ్రామాల్లో రైల్వే లైన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. అలాగే మనోహరాబాద్ కొత్తపల్లి రైలు మార్గం ఇప్పటికే సిద్దిపేట జిల్లా పరిధిలో పూర్తయింది. రైలు సిద్దిపేట వరకు నడుస్తుంది. అక్కడి నుంచి సిరిసిల్ల వైపు ట్రయల్ రన్ చేయనున్నారు. కార్మిక క్షేత్రం సిరిసిల్ల, ధార్మిక క్షేత్రం వేములవాడ పట్టణాలను కలుపుతూ కరీంనగర్ శివార్లోని కొత్తపల్లి వరకు రైలు మార్గం నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. అంతేకాకుండా గోపాలరావుపల్లె శివార్లో సిరిసిల్ల రైల్వే స్టేషన్, తంగల్పల్లి మండలం జిల్లాల నుంచి సిరిసిల్ల, వేములవాడ, బోయిన్పల్లి మండలాల మీదుగా కరీంనగర్ శివార్లోని కొత్తపల్లి వరకు రైల్వే లైన్ 74 కిలోమీటర్ల మేరకు నిర్మించాల్సి ఉంది. సిరిసిల్ల శివార్లోని బైపాస్ రోడ్డు వెంట సమాంతరంగా రైల్వే లైన్ ను ప్రతిపాదించారు. ఈ రూట్ తో విలువైన భూములు కోల్పోవడంతో పాటు రైల్వే లైన్ కు అవతలి వైపు ఉన్న భూములు రవాణా కష్టాలు తప్పవని భావించి రూట్ మార్చారు. తంగల్పల్లి మండలం గోపాలరావుపల్లె శివార్లో సిరిసిల్ల రైల్వే స్టేషన్ ను ఆధునిక హంగులతో నిర్మిస్తున్నారు. మానేరు వాగు మీదుగా రైల్వే బ్రిడ్జి పనులు కొనసాగుతున్నాయి. వేములవాడ అర్బన్ మండలం నాంపల్లి మీదుగా వేములవాడ వరకు రైల్వే లైన్ కొనసాగుతుంది. అక్కడి నుంచి కరీంనగర్ శివారులోని కొత్తపల్లి వరకు రైల్వే లైన్ వేయాల్సి ఉంది. 2016లో ప్రధాని మోడీ శంకుస్థాపన కూడా చేశారు. ఈ రైల్వే లైన్ కు 2016 ఆగస్టు 7న ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. రైల్వే లైన్ కు అయ్యే ఖర్చుతో 33%, అలాగే 100% భూసేకరణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. రైల్వే మార్గం కోసం కేంద్రం విధించిన అన్ని ఆంక్షలను అంగీకరించి కొత్త రైలు మార్గాన్ని సాధించారు. ఇప్పటికే సిద్దిపేట జిల్లా పరిధిలో రాజన్న సిరిసిల్ల జిల్లా వైపు రైలు మార్గం పూర్తయింది. రైల్వే ట్రాక్ పై ట్రయల్ రన్ చేశారు. జిల్లాలోని 17 గ్రామాల్లో 740 ఎకరాల భూసేకరణ పూర్తి కావడంతో రైల్వే లైన్ పట్టాలు అండర్ టన్నెల్ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. బస్వాపూర్ వద్ద రైల్వే స్టేషన్ బుకింగ్ కౌంటర్ భవనం పూర్తయింది. గోపాలరావుపల్లెలో సిరిసిల్ల రైల్వే స్టేషన్ పనులు కొనసాగుతున్నాయి. ప్రజెంట్ అయితే మనం బస్వాపూర్ లో ఉన్నాం కాబట్టి జిల్లాలోని 17 గ్రామాల్లో 740 ఎకరాల భూసేకరణ అయితే పూర్తయింది. రైల్వే లైన్ పట్టాలు అండర్ టన్నెల్ నిర్మాణాలు కూడా కొనసాగుతున్నాయి. సో బస్వాపూర్ వద్ద రైల్వే స్టేషన్ అంటే బుకింగ్ కౌంటర్ భవనం కూడా పూర్తయింది. సో గోపాలరావుపల్లెలో సిరిసిల్ల రైల్వే స్టేషన్ పనులు కూడా కొనసాగుతా ఉన్నాయి. సో అంతేకాకుండా కార్మిక ధార్మిక క్షేత్రాల అభివృద్ధి, రోడ్డు మార్గం తప్ప మరో రవాణా వసతి లేని సిరిసిల్ల, వేములవాడ పట్టణాలకు రైలు మార్గం బహుముఖ ప్రయోజనాలను అందించనుంది. భక్తులు నేరుగా వేములవాడకు చేరేందుకు రైలు మార్గం ఉపయోగపడుతుంది. వస్త్ర వ్యాపారాన్ని విస్తరించేందుకు సిరిసిల్ల ప్రజలు అవకాశం కలుగుతుంది. అంతేకాకుండా పాలకులు నిధులు అందిస్తేనే అని చెప్పేసి అంటున్నారు. కరీంనగర్ ఎంపీగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రైల్వే లైన్ కోసం అవసరమైన నిధులు సాధించాల్సి ఉంది. పూర్తి స్థాయి నిధులు సమకూరితేనే రైలు సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాల మీదుగా కరీంనగర్ వరకు పరుగులు తీయనుంది. సో ఇదండి మన బస్వాపూర్ రైల్వే స్టేషన్ గురించి. దాదాపుగా 350 కోట్లతో ఈ రైల్వే లైన్ అంటే రైల్వే మార్గం అయితే స్టార్ట్ కాబోతుంది. ప్రజెంట్ మనం బస్వాపూర్ రైల్వే స్టేషన్ లో ఉన్నాము. దాదాపుగా 350 కోట్లతో అయితే ఈ పనులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఇంకా కంప్లీట్ అయితే కాలేదు. అక్కడి వరకు అయితే అయిపోయింది, కంప్లీట్ అయింది. అంతేకాకుండా ఇక్కడ మనకి 300 అంటే రూమ్స్ అంటే టికెట్స్ గానీ అలాగే రూమ్స్ గానీ కూడా ఏర్పాటు చేశారు. ఇదైతే కంప్లీట్ అయిపోయింది రైల్వే స్టేషన్ లో. సో మనం అక్కడ దాకా కూడా వెళ్ళి మరి అక్కడ నుంచి ఎలా ఉంది రైల్వే లైన్ అనేది కూడా మనం చూద్దాము. వచ్చేసేయండి నాతో పాటు. సో కానీ చాలా బాగుందండి. కొన్ని ఏళ్ల కళ అయితే నెరవేరింది అని చెప్పొచ్చు. సో చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నారు మన సిరిసిల్లకి రైలు రావాలని చెప్పేసి. గత కొన్ని ఏళ్లుగా కూడా ప్రజలు చాలా చాలా ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ కళ అయితే నెరవేరింది అని చెప్పొచ్చు. ఇప్పుడైతే ఇంకా ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ముఖ్యంగా మన రాజన్న సిరిసిల్ల అనగానే మనకు చేనేతకు పెట్టింది పేరు కాబట్టి వస్త్ర వ్యాపారాన్ని వృద్ధి చెందేందుకు, అలాగే వెములవాడకి వచ్చే భక్తులు కూడా డైరెక్ట్ అక్కడికి వెళ్లేందుకు కూడా ఈ రైలు మార్గం చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి అంటున్నారు. సో చాలా సంతోషంగా కూడా ఉంది, చాలా ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. సో అంతేకాకుండా మన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, అలాగే వెములవాడ నియోజకవర్గం విప్ ప్రభుత్వ శ్రీనివాస్ గారు కూడా నిధులు మంజూరు అయితే ఇంకా ఎక్కువగా తొందరగా పనులు కంప్లీట్ అయిపోతే నిధులు కూడా తీసుకురావాలని చెప్పేసి కూడా అంటున్నారు. ఈ రకంగా ట్రైన్ ఇక్కడ సిరిసిల్లకి రావడం చాలా ఆనందము. సో వారు కూడా కొంచెం చొరవ చూపెట్టాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు ప్రజలు కూడా. కానీ ఏది ఏమైనా కూడా చాలా ఆనందకరమైన విషయం అని చెప్పొచ్చు. ఇది త్వరలోనే ప్రారంభం కాబోతుంది. అంటే త్వరలో అంటే ఇంకా టైం పడుతుంది, ఎందుకంటే ఇక్కడ వరకే పనులు అయితే కంప్లీట్ అయినాయి కాబట్టి ఇంకా కొంచెం టైం అయితే
పడుతుంది. సో ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా మనం వెయిట్ చేయాలి, కానీ త్వరలోనే మన ముందుకైతే రాబోతుంది.